అందశ్రీ కూడా అంతే కదా. రేవంత్ భజన మొన్న చూసినాం కదా, ఆయన ఒక పుస్తకావిష్కరణలో రేవంత్ గురించి అసలు ప్రజా ప్రపంచ విజేయుడు కేసీఆర్ని ఓడించిన ప్రపంచ విజేతగా నిలిచిపోయిందని చెప్పడం, ఆ వర్షం ఆపడం, ఇవన్నీ చూస్తుంటే అప్పటికే చాలా ఎక్కువైపోయింది, ఓవర్ అయిపోయింది భజన. ఇక మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి చూస్తుంటేనే సరే అక్కడంటే ఇంక ఆయన దానికి ఆయన పాటను ఎప్పుడు గౌరవించి దాని తర్వాత మొన్న ఆయన ₹1,00,00,000 ఇవ్వడం కావచ్చు, సరే ఏదో భక్తితోటే ఆయన చెప్పుంటాడు. ఇక్కడ మహేష్ గౌడ్ ఏమో పాపం ఇక్కడ ఈయన భజన చేస్తున్నది రేవంత్ రెడ్డి. అబ్బో నేను టంగ్ స్లిప్ అయినా 3 ఏళ్ళు నా పదవి కాపాడుకోవాలంటే నేను భజన చేయాలి కదా అనేసి ఆయన భజన చేయడంలో అర్థం ఉంది. ఇక్కడ ఈయన సీటు కాపాడుకోవడానికి మరి ఈయన అన్నిసార్లు ఆ ఓవరాల్ మాట్లాడిన చాట ఎన్నిసార్లు మీరు లెక్క పెట్టుకొని వినొచ్చు. భజన 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 అంటే నిజంగా ఏమనుందా? సీటుకి గండం ఏమన్నా వచ్చిందా? లేదు నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే నీ సీటు ఊడుతుంది అని ఏమన్నా ఆదేశాలు పంపించిరా? ఎందుకంటే వీళ్ళకి ఒక ముందు కదా, పక్కలో బల్లెంలాగా మీనాక్షి ఉంది కదా, ప్రతిదాని ఇక్కడి నుంచి రిపోర్ట్ చేసాడు పంపిస్తుంటుంది కదా. తెలంగాణ పరిస్థితులు ఏంది, ఇక్కడ ఎవడెవడు భూదందాలు చేస్తున్నాడు, భూ కబ్జాలు చేస్తున్నాడు, బిహైండ్ ద షాడో సీఎంలు ఎవరు, ఏ రకంగా ప్రజల్ని పట్టి పీడిస్తున్నారు, ఎవరెవరు కమిషన్లు తీసుకుంటున్నారు, ఎవరెవరు లాబింగ్లు చేస్తున్నారు, ఎవరెవరు లోపల గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారు, ఇవన్నీ జరుగుతుంటే నేపథ్యం ఉన్నాయి కదా. రేపు ఈ 3 ఏళ్ళ తర్వాత ఎవరెవరు ఎలాంటి గేమ్ స్టార్ట్ చేయబోతున్నారు ఇప్పటి నుంచే.